నా దేవుని మాట ఎండిన ఎముకలకైనా కుళ్ళిన శవానికైనా నా దేవుడు జీవమిచ్చువాడు. చెప్పలు కూడా దేవుని నన్ను మహిమపరచుదాం. హీ క్యాన్ డూ. ఆయన చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. నీకు ఉద్యోగం దొరకదని నువ్వు అనుకుంటున్నావా? నా దేవుని మాట ఆస్వాదించా. నా దేవుడు నాకు ఇచ్చేవాడు. దేవుని బిడ్డలు నిలబడి చెప్పాలి, నా దేవుడు నా కొరకు చేస్తాడు, నా దేవుడు నా కొరకు ఈ కార్యం చేయవాడు, నేను ఇది పొందుకునేవాడునా. ఇది జీవపు మాటలు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసంతో చెప్తారా ఇప్పుడు ఈ మాట? ఎంతమంది చెప్తారు విశ్వాసం కలిగిన వారు? మీరు చచ్చిన వాళ్ళు అయితే నిద్రపోండి, పర్లేదు. నేను జీవంతో ఉన్నాను ప్రభువా, నీ మాట నేను నమ్ముతున్నాను అన్నవారు చెప్పండి ఈ మాట. ప్రభువా, ఇంతవరకు షట్ డౌన్ అయిన ప్రతి విషయాలు, షట్ డౌన్ అయిన ప్రతి కార్యాలు మరలా తిరిగి సమాధి వలె ఇదిగో నా మాట నా నోటు నుండి వాటికి వెళ్ళునుగా. కానీ ఎంతమంది చెప్పగలుగుతారు ఈరోజు? చెప్పండి. ఇప్పుడు మీ ముందు డెడ్గా ఉన్న పరిస్థితులు, ఈరోజు డెడ్గా ఉన్న ఆర్థిక పరిస్థితులు, ఈరోజు మీ ముందు కనబడుతున్న డెడ్గా ఉన్న వాటన్నిటితో కూడా వాక్యమును తీసి నమ్మి ఈ మాటను వాటిని పలకండే. హల్లెలూయా. పలుకుతారా? ఊహించని వాటి కంటే నా దేవుడు గొప్ప కార్యములు చేయువాడు. నువ్వు ఊహించేది వేరో, నా దేవుని మాట నువ్వు పలికితే నా దేవుడు కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగు.